కడపలో పులివెందులకు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజైతే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారు అసలు ఆయన ప్రెస్ మీట్ చూసినంతసేపు నాకు నిజంగా ఒక పక్కన నవ్వొచ్చింది. ఎందుకంటే చాలా సర్కాస్టిక్గా మాట్లాడారు ఆయన. ఈ పులివెందుల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల గురించి కానీ, అక్కడ జరిగిన తీరు గురించి కానీ మాట్లాడుతూ, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ని ఆయన విపరీతంగా విమర్శలు చేశారు. ఎలాగంటే, పిఠాపురం ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపించారు, నువ్వేమో సినిమాలు చేసుకుంటున్నావు, అసలు నువ్వు ఈ రాజకీయాలకే పనికిరావు, నువ్వు అసలు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నావు, సర్పంచ్లేమో నిధులు లేక చాలా బాధపడుతున్నారు, రోడ్లు వేయడానికి కానీ లేదంటే ఇంకేదైనా చేయడానికి వాళ్ళ ఊళ్ళో చేయాలంటే చాలా బాధలు పడుతున్నారని చెప్పేసి అంటే, నువ్వు ఇంకో పక్కన నువ్వు సినిమాలు చేసుకోవడానికి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావయ్యా, నువ్వు అసలు సినిమాల్ని నువ్వు రాజకీయాలకి అన్ఫిట్ అని చెప్పేసి అంటూనే ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడారనమాట. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో డబ్బులను తీసుకెళ్ళి నీళ్ళల్లో పారబోస్తూ ఉంటే నువ్వు ఏకంగా చంద్రబాబు నాయుడు తానా అంటే నువ్వు తందానా అంటున్నావు. అంటే ఆయన ఏది చెప్తే దానికి వంత పాడుతున్నావు. ఇదేనా నిన్ను అభిమానించే నీ అభిమానులు కానీ లేదంటే నిన్ను అభిమానించే కార్యకర్తలు కానీ నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ విరూపాక్ష గారికి అయితే చాలా సర్కాస్టిక్గా మాట్లాడారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు దావోస్ వెళ్ళారు, అక్కడ నుంచి పెట్టుబడులు ఏమి రాలేదని ఇంకా రకరకాలుగా వ్యంగ్యంగా అయితే మాట్లాడారు. కానీ అల్టిమేట్గా ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలకి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయడం అనేది అదొక విమర్శ, అదొక చర్చ నడుస్తూ ఉంది. ఆయన పొద్దున్న అక్కడి నుంచి బయలుదేరటం, బేగంపేట వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ ఎక్కడం, మళ్ళీ విజయవాడ రావటం అని, కొంతమంది ఏమో ఆయన వారంలో 3 రోజులే ఉంటాడని చెప్పేసి ఆంధ్రాలో, మిగతా 4 రోజులు సినిమా షూటింగ్లోనూ హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఉంటాడని చెప్పేసి చాలా విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పిఠాపురంలోనే తన నియోజకవర్గంలో దళితులను వెలేసినా కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఎప్పుడు మాట్లాడింది లేదు. దాని గురించి ఒక మాట మాట్లాడింది కానీ, ఇది తప్పు అని ఖండించింది కానీ ఎక్కడా లేదు. ఎక్కడ తన మంత్రివర్గంలోనే లేదంటే తన పార్టీలో కూటమిలో ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు ఏదైనా తప్పు చేసినా కూడా ఒక దళితులందరినీ ఊర్లోంచి వెళ్ళేసి వాళ్ళకి ఏమి ఇయ్యొద్దని చెప్పినా కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. అంతేకాకుండా ఆడవారికి ఏదైనా తప్పు ఏదైనా కష్టం వస్తే నేను ముందుంటా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మాట్లాడింది లేదు. సో వీటన్నిటిని ఉద్దేశించి ప్రజలైతే దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. చర్చ అయితే నడుస్తుంది. ఆయన చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, అలాగే సుగాలి ప్రీతి హత్య కేసు కానీ ఇంకా రకరకాలుగా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మాట్లాడుకోవడం అనేది జరుగుతూనే ఉంది. డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారు యొక్క ప్రెస్ మీట్ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆయన మాట్లాడిన వ్యంగ్య మాటలు నిజంగా నాకు నవ్వు తెప్పించాయి.